కడప జిల్లాలో వైఎస్ జగన్ 3 రోజుల పర్యటన ఈ నెల 25, 26, 27 తేదీల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. 25న బెంగళూరు నుంచి పులివెందులకు చేరుకోనున్నారు జగన్. ఇక పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 26న వివాహ వేడుక, పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక 27న పులివెందుల నుంచి బెంగళూరుకైతే తిరిగి ప్రయాణించనున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, మొత్తం ఈ 3 రోజుల పర్యటనలో జగన్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. నిన్న ఏదైతే ఆయన రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఓ పెళ్లి కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహానికి హాజరవ్వడం జరిగింది. అయితే ఆయనకు నిన్న ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆయన మళ్ళీ బెంగళూరు తిరిగి చేరుకోవడం జరిగింది. అయితే ఈ నెల 25 నుంచి కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 25వ తేదీ మధ్యాహ్నం ఆయన పులివెందులలోని బాక్రాపేటలోని తన క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. అక్కడ ప్రజా దర్బార్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో, తర్వాత పార్టీ నాయకులతోనూ ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే 26వ తేదీ ఓ వివాహ వేడుక హాజరవుతున్నారు. అదే విధంగా పులివెందులకు దగ్గరగా ఉన్న బ్రాహ్మణపల్లె అరటి రైతులను పరామర్శించనున్నారు. ఈ అరటి పూర్తిగా ధర పడిపోవడం, కేవలం క్వింటా 1000 రూపాయలు మాత్రమే ధర ప్రభుత్వం కానీ మార్కెట్ లో కానీ ధర లభించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 20,000, 25,000 ఉన్న టన్ను అరటి ధర నేడు కేవలం 1000 రూపాయలకు పడిపోయింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదేవిధంగా రైతులను ఆదుకోవాలంటూ ఆయన నియోజకవర్గంలోని అరటి రైతులను పరామర్శిస్తారు. అరటి రైతుల కష్టాలు కూడా ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా తర్వాత ఆ పక్కన ఉన్న లింగాల మండలం మాజీ సర్పంచ్ చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించడం జరుగుతుంది. అయితే 27వ తేదీ ఆయన మధ్యాహ్నం నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే వేల్పులలో కూడా వేముల పక్కన ఉన్న పులివెందుల పక్కన ఉన్న వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో పలు సమస్యలు కూడా ఆయన వినున్నారు. అయితే వేల్పుల మాజీ ఎంపీపీ ఏదైతే రామును కూడా పరామర్శించున్నారు. గతంలో ఆయన పైన టీడీపీ నేతలు దాడి జరిగింది. ఆ కుటుంబాన్ని, తర్వాత స్థానికులను కలిసి కూడా అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. వరుసగా ఏదైతే జగన్ పర్యటన 3 రోజులు కడప జిల్లాలో కొనసాగనున్నది. అందులో పులివెందుల నియోజకవర్గంలో కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలతో పాటు ప్రజలతో కూడా ఆయన నేరుగా మమేకమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అమూల్య, రైట్, ఇప్పుడు వివాహ వేడుక అయ్యుండొచ్చు, పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారన్న సమాచారం అయితే ఉంది. దాని వివరాలు ఏమన్నా బయటకు వచ్చాయంటారు? అమూల్య, ఒక వివాహ వేడుక ఉంది. అదే విధంగా ఏదైతే నియోజకవర్గంలో ఉన్న నాయకులతోనూ ప్రజలతోనూ ఆయన భేటీ కానున్నారు. అరటి రైతుల సమస్యలతో పాటు ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పైన స్పందించున్నారు. అదే విధంగా ఏదైతే ఆయన ప్రజా దర్బార్ నిర్వహించే కార్యక్రమం నియోజకవర్గంలో ఉంటుంది. ఆయన తన క్యాంపు కార్యాలయంలో కేవలం పులివెందుల కాదు, పులివెందుల చుట్టూ ఉన్న ఏదైతే కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కూడా హాజరవుతారు. అదేవిధంగా కడప జిల్లాలో పార్టీ పైన సమీక్ష నిర్వహించున్నారు. 10 నియోజకవర్గాలు ఉన్న పార్టీ పరిస్థితులపై ఆయన వరుసగా మాజీ ఎమ్మెల్యేలతోనూ భేటీ కానున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారు. అయితే ఓవరాల్ గా ఈ పర్యటనలో ప్రజల సమస్యలతో పాటు ఆయన వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు పార్టీని నిర్మించుకోవడానికి, ఏదైతే గ్రామీణ స్థాయి నుంచి ఈ పార్టీని నిర్మించడానికి పార్టీలో ఉన్న కమిటీలు కానీ ఎంతవరకు పూర్తయినాయంటూ ఆయన నియోజకవర్గ నేతలతో కూడా సమీక్ష నిర్వహించినారు. దాదాపు జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. పార్టీని కింది స్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలి. అయితే త్వరలో ఆయన ఏదైతే 2026 జనవరి నుంచి ఆయన బస్సు యాత్ర కూడా చేపట్టున్నారు. ఈ కార్యక్రమాల అన్నిటిపైన కూడా ఒక షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నేతలతో భేటీ అవుతున్నారు. ఇక్కడ కడప జిల్లాలో ఉన్న సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే అంశాల మీద కూడా ఆయన దృష్టికి కేంద్రీకరిస్తారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, చుట్టూ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరితో భేటీ ఆయా నియోజకవర్గాల పార్టీ పరిస్థితిని, పార్టీ కమిటీలు డిసెంబర్ నెలాఖరులకు పూర్తయ్యేలాగా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలన్నింటిపైన ఓ సమీక్ష అయితే ఖచ్చితంగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం వినిపిస్తుంది. అమూల్య, రైట్, ఇప్పుడు ఈ 3 రోజుల పర్యటన గురించి స్థానిక ప్రజల్లో స్పందన ఎలా ఉందంటారు? అమూల్య, ఒకటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా
ఉన్న సమయంలో ఆయన కనెక్టివిటీ ఏదైతే ఆయన ప్రజలకు దూరం అయ్యారు అనే ఒక అపోహ ఉంది. దాన్ని లేకోకుండా చేసుకోవడానికి, దాన్ని కవర్ చేయడానికి ఆయన వరుసగా పర్యటనలు చేపడుతున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము అంటూ కారణాలు ఆరాధించిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఓటమి పైన ఆయన సమీక్షించుకున్నారో మరోసారి జరగకుండా ముందస్తు చర్యలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ముందు నుంచి, ఇప్పటి నుంచే దాదాపు 3 సంవత్సరాల ముందు నుంచే ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా జనాదరణ ఉంటుంది. అందులో అనుమానం పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులో ఆయనకు అపారమైన అభిమానులు ఉంటారు. అంతేవిధంగా ప్రతి నాయకుడితోనూ ప్రతి గ్రామంతోనూ ఆయనకు అటాచ్మెంట్ ఉంటుంది. నేరుగా పులివెందులతో పాటు పులివెందుల పక్కన ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో ఉన్న నేతలు కూడా ఆయా గ్రామాల నుంచి నేతలు జగన్ గెలవడానికి తండోపతండాలకు వెళ్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా పరిచయం ఉన్న నేతలు ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంటారు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి యాక్సెస్ ఉంటుంది. వీరితో ఆయన ఆ నియోజకవర్గాల పరిస్థితి కూడా సమీక్షించారు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గానికి అటు దగ్గరగా ఉన్న ధర్మవరం, ఏదైతే పులివెందులకు పక్కనగా ఉన్న ధర్మవరం నియోజకవర్గం అది అనంతపురం జిల్లాలో ఉంది. ఇటు గమనించినప్పుడు దాదాపు 3 నుంచి 4 నియోజకవర్గాలకు పులివెందులకు దగ్గరగా ఉంటాయి. జమ్మలమడు కావచ్చు, కమలాపురం కావచ్చు, ఇటు రాయచోటి కావచ్చు. ఈ నియోజకవర్గాలన్నీ చుట్టూ ఉన్న నియోజకవర్గాలు కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన నేతలు కానీ ప్రజలు కానీ డైరెక్ట్ గా నేరుగా జగన్ తో మాట్లాడగలుగుతారు, జగన్ సమస్యలు చెప్పగలుగుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజలతో భేటీ అవ్వడానికి మళ్ళీ ఆయన జనాల్లోకి వస్తున్నారనే ఒక నాడి వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే తాను గతంలో ఏదైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ తిరిగి సాధించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు కేవలం కడప జిల్లాలో 3 సీట్లు రావడం జరిగింది. అయితే ఈసారి మళ్ళీ కడప జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచేలా పునరావృతం అయ్యేలాగా తన పాత వైభవాన్ని పునరుద్ధరించడానికి ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నేతలకు కూడా ఆయన నేరుగా సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఒకసారి చూసుకుంటే కడప జిల్లాలో వైఎస్ జగన్ 3 రోజుల పర్యటన జరగనుంది. ఇక ఈ నెల 25, 26 మరియు 27 తేదీల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇక 25న బెంగళూరు నుంచి పులివెందులకైతే జగన్ వెళ్లనున్నారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక 26న వివాహ వేడుక మరియు పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక 27న పులివెందుల నుంచి తిరిగి బెంగళూరుకైతే తిరిగి ప్రయాణించనున్నారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి ప్రజల్లో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడ చుట్టుపక్కల నియోజకవర్గాలు అయ్యుండొచ్చు, జమ్మలమడుగు అయ్యుండొచ్చు, ఇక ఇతర నియోజకవర్గాల నుంచి కూడా నేతలు, కార్యకర్తలు అయితే జగన్ను కలవడానికి వస్తున్నారు. ఇక్కడ సమావేశం కూడా జరగనుంది. ఇక నేరుగా కూడా ప్రజలతో భేటీ అయ్యే అవకాశం జగన్కి ఇప్పుడు వచ్చింది. అక్కడ ఉన్న సమస్యలు అయి ఉండొచ్చు, అభివృద్ధి గురించి అయి ఉండొచ్చు కూడా సమావేశంలో అయితే చర్చించనున్నారన్న సమాచారం అయితే ఉంది. ఇక గతంలో ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి సంపాదించుకునే అవకాశం అయితే ఇప్పుడు మళ్ళీ జగన్కి వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సమావేశంలో ఎటువంటి అంశాలను చర్చించనున్నారో, ఇక ఈ భేటీ తర్వాత, ఈ సమావేశం తర్వాత ఎటువంటి స్పందన వస్తుంది అనేది వేచి చూడాల్సింది.